స్టంట్ వేసారు సార్. అది పెయిన్ లాగా వచ్చింది. అప్పుడు స్టంట్ వేశారు, అపోలోలో వేశారు సార్. హార్ట్ స్టెంట్. ఆ స్టంట్ అది వేసిన తర్వాత ఒక 1 year తర్వాత ఈ పెరాలసిస్ లాగా టైప్ సేమ్ ఈ రోజు అలాగ వచ్చింది, అలాగ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ప్రభాకర్ దగ్గర వెళ్ళాం, సూర్య హాస్పిటల్కి. ఆయన మెడిసిన్ ఇచ్చారు 1 year పాటు. తగ్గిందండి. అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. కానీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ 2 years తర్వాత ఇది ఫెయిల్ అయింది, స్టంట్ ఫెయిల్ అయిపోయింది, సర్జరీ చేయాలన్నారు. దాని గురించి మళ్ళీ చూపిస్తే అప్పుడు కాకినాడలో మా రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ నాయక్ సార్ అని ఆయన ఆపరేషన్ చేశారు. 2022లో చేశారండి, ఆగస్టులో. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక 3 months బ్యాక్ వచ్చింది. అప్పుడు శ్రీకాకుళంలో చూపించాం. ఇప్పుడు మీకు ఇచ్చిన రిపోర్టు తీయించారండి. ఈరోజు మళ్ళీ అలాగ వచ్చింది. అలాగ వచ్చింది మీన్స్ ఏంటి అయింది? ఏమైంది? ఏమైందంటే ఈ ఇక్కడ నరాల కొద్దిగా పెయిన్ లాగా వస్తుంది. ఇక్కడ అంతా తిమ్మిరి అయిపోతుంది, కాలు కింద వరకు కూడా. ఓకే. ఇది వచ్చి ఇలాగ ఒక హాఫ్ ఆఫ్ బాడీ తిమ్మిరి అయిపోతుంది, కొంచెం వీక్నెస్ లాగా అయిపోతుంది. అయిపోయి మరి మాట్లాడడానికి కూడా రావడం లేదు. మీ ఏజ్ ఎంత? మాట్లాడి కూడా రావట్లేదు. ఏజ్ ఎంత? ఏజ్ 67 అండి. 67. షుగర్, బీపీ ఏమి ఉందా? బీపీఏ, షుగర్ లేదు. షుగర్. ఇంకా మెడిసిన్ తీసారు మీరు? థైరాయిడ్ గురించి ఏమి, ఆర్థరైటిస్ ఇలాగా లేదు. హార్ట్కి ఒక బ్లడ్ థిన్నర్ తీసారు. ఓకే. Typically the carotid artery disease patient will present to us. Normally from the heart the blood is supplied to the brain through 2 carotid arteries. ఒక రైట్ సైడ్ carotid artery, ఒక లెఫ్ట్ సైడ్ carotid artery, ఇలాగ 2 పెద్ద carotid artery ఉన్నాయి. Now because of diabetes, because of uncontrolled hypertension,